నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాదిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరాముని కళ్యాణ మహోత్సవం శుక్రవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాదిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలం గొల్లల మామిడాడు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరాముని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా కోదండ రామచంద్ర స్వామి, సీతమ్మ తల్లి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి సమర్పించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. రికార్డును సృష్టించినటువంటి తలంబరాలని దాదాపు 1,1,000 తలంబరాలు ఉన్నాయని, అలాంటి తలంబరాలను వారికి అందించడం జరిగింది. అదేవిధంగా శంకుని చక్రాలని వాళ్ళందరూ ఏమంటున్నారు, ప్రతి గడపలోనూ రామ కళ్యాణం జరగాలి అంటున్నారు. వాళ్ళ కోరికలు తీర్చేద్దాం. ప్రతి గడపలోనే కాదు, ప్రతి గుండెలోనూ రాముల వారి కళ్యాణం చేద్దాం. ఈ రోజు అదిగో రాముల వారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ అనే వాల్మీకి మహర్షి రాముడి యొక్క విశిష్టతని ఒకే ఒక మాటలో చెప్పడం జరిగింది. ధర్మం ఎలా ఉంటుంది అంటే రాముడిలా ఉంటుంది అనేది వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. రాముడు ఒక తండ్రిగా, కొడుకుగా, భర్తగా, రాజ్యాధిపతిగా, అన్ని విధాలుగా ఒక మనిషి, ఒక మానవుడు పరిపూర్ణత ఏ విధంగా ఉండాలి అనేది ఈ లోకానికి చాటి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయంగా ఈ విధంగా జీవించాలి, అదేవిధంగా చెడిపోయిన మంచిని విజయం సాధించాలి అనే ఒక అత్యద్భుతమైన సందేశాన్ని రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం, రాముని యొక్క జీవన విధానం, వారి జీవన ప్రయాణాన్ని రామాయణం ద్వారా మనకి తెలియజేశారు. అటువంటి మహోన్నత వ్యక్తిని శ్రీరామనవమి కళ్యాణం జరుపుకోవడం ద్వారా లోక కళ్యాణం జరగాలి. ఆ సీతారాముల్ని మన మనసులోనే దర్శించుకొని వారు ఏ విధంగా జీవనం సాగించారో అదే విధంగా మనం జీవనం సాగిస్తూ అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండాలి అనే
ఒక అంతర్లీనమైన సందేశాన్ని ఈ శ్రీరామనవమి కళ్యాణం మనకు అందజేస్తా ఉంది. అటువంటి మహోత్తరమైన కళ్యాణం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గొల్లల మామిడాడ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజు భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే అదే పద్ధతిలో ఇక్కడ గొల్లల మామిడాడలో కూడా విశిష్టంగా జరగడం జరుగుతూ ఉంది. అటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి ఈ రోజు ప్రభుత్వం తరఫు నుంచి తలంబరాలు అందజేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతా ఉన్నాం. ఆ రాముల వారి యొక్క ఆశీస్సులతో ఈ గొల్లల మామిడాడ కోదండ రామాలయం ఎవరైతే ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి గారి సోదరులు ఆనాడు అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు, దీని విశిష్టతను కాపాడడం కోసం ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రమేయం సీతాపతిందౌపలాజానుదాహం అరవింద దళాయదాక్షం రామం విశాఖరవినాశకరం నమామి. ఈ యొక్క గొల్లల మామిడాడ గ్రామంలో కోరికలు తీర్చేటువంటి కోదండరాములుగా కొలువైనటువంటి కోదండరామస్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది జరుగుతున్నట్టే ఈ ఏడాది కూడా రామవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. నిన్నటి రోజున సంకల్పం చేశాం. ఇవాళ రోజు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామం, అలాగే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఎవరి నుండి కూడా వచ్చి స్వామివారిని పెట్టుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ స్వామివారికి వేసినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తులు తీసుకొని వాటిని ధరించినట్లయితే వారికి శ్రేష్ఠ అవుతుంది, వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంతానం లేనటువంటి వారు ఈ తలంబ్రాలను తీసుకొని వెళ్ళి వారు పాయసం వండుకొని ఆ పాయసాన్ని భుజించినట్లయితే సంతానం కలుగుతున్నారు. అలా సంతానం కలిగినటువంటి సంతానాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి స్వామివారికి మళ్ళీ సమర్పించి స్వామివారి దగ్గర నుండి మళ్ళీ వారు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఈ దేవాలయం ప్రతిష్ఠ చేసినటువంటి దగ్గర నుండి ఇప్పటికి కూడా జరుగుతున్నారు. అలాగే ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారికి ముత్యాల తలంబ్రాలు ఈ దేవాలయం కట్టినటువంటి మొట్టమొదటిసారిగా చేసినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ తలంబ్రాలను ముత్యాలని ఇప్పటివరకు కూడా ఈ దేవస్థానం ధర్మగతమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దర్శించుకుంటూ వచ్చారు. రామిరెడ్డి సుబ్బిరెడ్డి గారు అనేటువంటి వారు ఇద్దరు భక్తులు ఈ దేవాలయం నిర్మాణం చేశారు. వారి తల్లి అయినటువంటి శ్రీనివాస మౌళీశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆయన ధర్మగతగా వ్యవహారం చేస్తున్నారు. ఆ భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చేసి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వారికి అలాగే కళ్యాణాన్ని జరిగినటువంటి భక్తులకి అందరికీ కూడా శుభాశీస్సులు, స్వామివారి ఆశీస్సులు కలిగి వారి కోరికలు నెరవేరాలని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే కాశీ నుండి వేద పండితులు మనకి మేమాని విజయకృష్ణ శర్మ గారు కూడా కళ్యాణం జరుగుతున్న సందర్భంలో వచ్చి వారు కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషాన్ని అలాగే వేదంలో ఉండేటువంటి మంత్రార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈయన వివరించారు. ఇది భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శ్రీరాముడు మన అందరికీ కూడా మంచి నడవడిని, ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క నడవడిని మనం నేర్చుకొని అలాగే ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మో రక్షిత రక్షిత కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే అది మనం రక్షిస్తుంది. కాబట్టి అందుకు కూడా ధర్మస్థ జీవస్తు అధర్మస్థ నాశోస్తు సాయన సద్భావన వస్తు విశేష కళ్యాణం వస్తు అని మేము కోరుకుంటున్నాం. అలాగే గవాం సంరక్షణ వస్తు అందరూ కూడా గోవుల్ని సేవిస్తూ ఉండండి. గో సంపద గోవు ఎక్కడైతే సంచరిస్తుందో అదంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి గోవులు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ గో సంపదను పెంచినట్లయితే గో ద్వారా వచ్చినటువంటి ఏదైతే మనకి నెయ్యి ఉందో అది దేవతకు ఆత్మీయం ఆహారం అవుతుంది. ఆ దేవతకు సంబంధించిన ఆహారాన్ని మనం యజ్ఞాగాది క్రతువుల్లో వినియోగించినట్లయితే. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.